ఈ రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి అంటే నీ మామ పిల్లనిచ్చినటువంటి మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆయన చెప్పాడు ఆయన నోటితో, చంద్రబాబు నాయుడుని మించినటువంటి అవినీతి చక్రవర్తి ఈ దేశంలోనే ఎవడో లేడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి డబ్బులను కొన్నటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నీ గురించి, నీ బతుకు గురించి, నీ పిల్లనిచ్చినటువంటి మామ, నువ్వు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు చెప్పాడు. పట్టపగలో బహిరంగంగా ఎన్టీ రామారావు నువ్వు ఒక వెన్నుపోటుదారుడు అని చెప్పి, నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవడు ఉండడని చెప్పి ఎన్టీ రామారావు చెప్పారు. నువ్వు చెబుతున్నావు వాళ్ళ ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి, ఆయన చరిత్ర తెలుసుకోవాలి ప్రజలందరూ, ఆయన ఇచ్చినటువంటి మాట కానీ ఒక అబద్ధం కూడా చెప్పలేదని. ఇది కూడా నిజమే కదా ఆయన చెప్పింది. నీ అంత నీచుడు లేడని చెప్పి, నీ అంత దొంగ లేడని చెప్పి, నీ అంత అవినీతి చక్రవర్తి లేడని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇవి. నరేంద్ర మోడీ సంఖ 4.5 సంవత్సరాల నాయకుని వ్యక్తి ఎవడు ఈ రాష్ట్రంలో? నువ్వు తప్పించేవడం ఉన్నాడా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ అటువంటి ప్రధాని లేడు. అచ్చంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పావు. ఆయన సంఖ నాయకు సోనియా గాంధీకి నిన్నగాక మొన్న ఢిల్లీ వెళ్ళి సూట్ కేసులు మోసొస్తున్నావు. అంతకుముందు రాహుల్ గాంధీకి సూట్ కేసులు మోసావు. కాంగ్రెస్ వాళ్ళ సంఖ నాకింది నువ్వే, బీజేపీ వాళ్ళ సంఖ నాకేది నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టే 2014 ఎన్నికల్లో సోలోగా పోటీ చేసి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 సీట్లు పోటీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు. ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల మధ్యనే పార్టీ పెట్టాడు, ప్రజలతోనే ఆయన జీవిస్తాడు. కానీ నీకు మళ్ళీ దొంగ బతుకు ముసుగేసుకుని ఒకళ్ళ దగ్గరికి, ముసుగు లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకుని నిన్నగా మొన్న చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో కలవాలని చెప్పి. నీకు సిగ్గుచారం ఉందా నీ మొహానికి? నిన్ను అమ్మనా బూతులు తిడతా రోడ్లు ఎమ్మడి తిరుగుతా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి, కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలి. నీకు 40 సంవత్సరాల చరిత్ర అని చెబుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి వయసు 46 సంవత్సరాలు. ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి సోలోగా పోటీ చేస్తానని చెప్పాడు. దమ్ము ధైర్యం ఆయనకు ఉంది. మేము జీతాలు తీసుకుంటున్నాం అంటే అసెంబ్లీకి వెళ్లకుండా. ఈ పోటుగాళ్ళు 365 రోజులు అసెంబ్లీలోనే ఉంటున్నారు. బడ్జెట్ సెషన్ ఒక 20 రోజులు, శీతాకాలం వర్షాకాలం ఒక 10 రోజులు పెడతారు. 30 రోజులు అసెంబ్లీలో ఉంటారు వీళ్ళు. 365 రోజులకి జీతాలు తీసుకుంటారు. మిగిలిన 335 రోజులు జీతం ఇచ్చేయండి వెనక్కి మీరు, మేము కూడా ఇచ్చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాడితే మైక్ కట్టవద్దు అసెంబ్లీలో. రోజా గారు నా పోటీ ఎవరైనా గట్టిగా మాడితే 1 సంవత్సరం 2 ఏళ్ళు సస్పెండ్ చేస్తారు. లేకపోతే షోకాజ్ నోటీసులు ఇచ్చి అర్థమైన వాళ్ళకి వెళ్ళి మేము సమాధానాలు చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.